హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 12 అండి. ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్ మనము ర్యాపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ మధ్యలో అయిపోయిందంటే మనం ఏ విధంగా కంప్లీట్ చేసుకునేది నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా 2 కట్ బ్యాంగిల్ దానికి థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా చేసేది నేను చూపిస్తున్నాను చూడండి. 2 కట్ బ్యాంగిల్కు 45 లైన్స్ అనేది మనం తీసుకోవాలి. ఏ విధంగా మనము థ్రెడ్ అనేది మనము చుట్టుకోవాలో దాన్ని కూడా నేను చూపించాను. కాబట్టి ఇక్కడ నేను 45 లైన్స్ తీసుకునేసి బ్యాంగిల్కు నేను పైన నుండి మనము థ్రెడ్ అనేది స్టిక్ చేసుకునేసి ఫెవికల్తో స్టిక్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ అనేది మనము ఈ విధంగా ఫ్లాట్గా పెట్టుకుంటూ ఈ విధంగా రౌండ్గా బ్యాంగిల్కి చుట్టుకునేసి మనం చుట్టిన దాన్ని ఫింగర్తో గట్టిగా పట్టుకొనేసే మళ్ళా మనం చుట్టాలండి. ఇలా మనము ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనం చేసేటప్పుడు థ్రెడ్ మధ్యలో అయిపోయిందనుకోండి, అప్పుడు మనము ఏ విధంగా చేసేది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము 45 లైన్స్ తీసుకునేసి రీడింగ్ ప్యాడ్కు తీసుకుంటాము. దాన్ని మనము ఈ విధంగా ఫెవికల్కు తీసుకునేసి బ్యాంగిల్కు పై వైపు నుండి నేను స్టిక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము థ్రెడ్ ర్యాపింగ్ ఈ విధంగా చేసుకోవాలండి. ఫ్లాట్గా చేసుకుంటూ మనము థ్రెడ్ను ఈ విధంగా మనము చుట్టుకుంటూ బ్యాంగిల్కు చుట్టుకున్న తర్వాత దాన్ని గట్టిగా మనము థ్రెడ్ను ఫింగర్తో పెట్టుకోవాలి. ఇలాగా మనము టిప్స్ అనేది ఫాలో అవుతూ మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ఏ విధంగా నేను చేస్తున్నాను కదండి. మధ్యలో ఇక్కడ ఇంకా కంప్లీట్ కాలేదు అంటే మనము థ్రెడ్ అనేది మళ్ళా మనము 45 స్టాండర్డ్స్ అంటే 45 లైన్స్ అనేది రీడింగ్ ప్యాడ్కు తీసుకోవాలండి. సెకండ్ టిప్పు, మనము రీడింగ్ ప్యాడ్కు తీసుకున్న 45 స్టాండర్డ్స్ కూడా మనము మొదట ఏ విధంగా చేసినామో అదే విధంగా థ్రెడ్కు మనము ఫెవికల్ స్టిక్ చేసుకునేసి మనము పలచగా మనము చేసుకోవాలండి ఫ్లాట్గా. తర్వాత నేను బ్యాంగిల్కు థ్రెడ్ అనేది ఇక్కడ కింది వైపున అయిపోయింది కరెక్ట్గా అక్కడే మనము ఈ ఫెవికల్తో స్టిక్ చేసుకున్న థ్రెడ్ను ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. కింది వైపున ఒక 5 మినిట్స్ ఆరిపోవాలండి, పక్కన పెట్టేద్దాము. అంతలోపు మనము ఏ కుందన్స్ తీసుకుంటున్నామో చూపిస్తున్నాను చూడండి. డ్రాప్ కుందన్స్ వైట్వి, తర్వాత నేను టెట్రాంగిల్ వైట్ కుందన్స్ తీసుకుంటున్నాను. దీంతో మనం డిజైన్ చేసుకున్నామండి. ఇప్పుడు బ్యాంగిల్కు మనము పెట్టుకున్నాం కదండి, అది ఒక 5 మినిట్స్ అనేది ఆరాలి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఫెవికల్ అనేది ఎక్కువగా అప్లై చేయకూడదు. ఫెవిక్రిల్ తీసుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ గ్లూ స్టిక్ తీసుకోవాలి. ఈ విధంగా మనకు 5 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళా కూడా మనము ఎక్కడ స్టిక్ చేసుకున్నామో అక్కడ ఫింగర్తో గట్టిగా పట్టుకునేసి తర్వాత మనము థ్రెడ్ను పలచగా తీసుకుంటూ దీనికి ర్యాపింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ టిప్ అండి, థ్రెడ్ అనేది మనకు ఈ విధంగా ర్యాపింగ్ చేసేటప్పుడు మనకు చిక్కులాగా పడుతుంది. ఫింగర్స్తో నీట్గా తీసుకునేసి పలచగా చేసుకుంటూనే మనము ర్యాపింగ్ చేసుకోవాలి. ఇలాగా ర్యాపింగ్ చేసుకున్నప్పుడల్లా కూడా మనము ఫింగర్స్తో ఆ థ్రెడ్ను గట్టిగా పట్టుకోవాలండి. ఇలాగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలాగా మనము ర్యాపింగ్ చేసుకునేసి చివర్లో మనము మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇలాగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఫింగర్స్తో గట్టిగా థ్రెడ్ని పట్టుకునేసి తర్వాత మనకు బ్యాంగిల్కు మనం కింది వైపు నుండి తీసుకున్నాం కనుక అక్కడికే ఎండింగ్ అనేది వచ్చింది చూడండి. తర్వాత కరెక్ట్గా థ్రెడ్ అనేది మనం కట్ చేసేసుకునేసి చివరి వైపున అంటే మనకు కింది వైపుకు కరెక్ట్గా సరిపోయేట్లుగా మన ఫింగర్తో చుట్టుకునేది గట్టిగా పట్టుకోవాలండి. మరొక టిప్ ఏమంటే, మనము చుట్టేటప్పుడు థ్రెడ్ అనేది ఫింగర్ను మనం గట్టిగా ఫింగర్తో ఆ థ్రెడ్ని పట్టుకోకుండా ఉంటే మొత్తం కూడా జారిపోతుందండి. అలా చేయకుండా ఈ టిప్స్ను ఫాలో అవుతూ థ్రెడ్ అనేది ఈ విధంగా బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో మీకు మధ్యలో మనకు థ్రెడ్ అనేది అయిపోతే
థ్రెడ్ ర్యాపింగ్ అనేది బ్యాంగిల్కు ఏ విధంగా చేసుకునేది నేను చూపించాను కదండి. ఇప్పుడు టోకట్ బ్యాంగిల్కు మనము కుందన్స్తో డిజైన్ చేసుకున్నాము. కుందన్స్కు డ్రాప్ కుందన్స్ తీసుకున్నాము. రెక్టాంగిల్ కుందన్స్ రెండు కూడా నేను గ్లాస్ కుందన్సే తీసుకున్నాను. తర్వాత గ్లూ స్టిక్ తీసుకోవాలి, ఫెవిక్రిల్ గ్లూ కూడా తీసుకోవాలి. ఈ విధంగా మనము 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్లో ఈ బ్యాంగిల్కు చేసుకున్న తర్వాత 4 పార్ట్స్ చేసుకున్న తర్వాత మనము మొదట చూడండి చూపిస్తున్నాను. డ్రాప్ కుందన్స్ ఒక ఫ్లవర్ షేప్లో లాగా మనం పెట్టుకోవాలి. అంటే బ్యాంగిల్ పైన మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న బ్యాంగిల్ పైన మనము ఈ ఫెవికల్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా మనం అప్లై చేసుకునేసి నేను 4 డ్రాప్ కుందన్స్ ఒక ఫ్లవర్ షేప్లో లాగా పెట్టాను. ఈ విధంగానే మనం 4 సైడ్స్ కూడా పెట్టుకోవాలండి. మీకు నెక్స్ట్ వీడియోలో కానీ మీకు ఏ విధంగా బ్యాంగిల్కు 4 పార్ట్స్ 3 పార్ట్స్ 8 పార్ట్స్ అది ఏ విధంగా మనం చేసుకోవాలో మీకు కావాలి అనుకుంటే కమెంట్లో తెలపండి. కమెంట్లో తెలిపితే నేను కంపల్సరీ మనము ఏ విధంగా బ్యాంగిల్కు పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా 4 పార్ట్స్ లాగా నేను ఫ్లవర్ షేప్ అనేది డ్రాప్ కుందన్స్ పెట్టేయాలండి. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో అనేది మనకు ఈ ఫ్లవర్స్కు మధ్యలో అనేది మనకు బ్యాంగిల్కు గ్యాప్ వస్తుంది కదండి. ఆ గ్యాప్లో కూడా మనం రెక్టాంగిల్ కుందన్స్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటూ, అంటే స్ట్రైట్గా మన ఫ్లవర్ లాగా 4 కుందన్స్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ ఆ లైన్లో మనము ఈ రెక్టాంగిల్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ మనము ఫెవికల్ ఎక్కువగా అప్లై చేయకూడదు. ఒకవేళ ఎక్కువగా మీరు అప్లై చేయడం కానీ లేదా ఒకవేళ మిస్టేక్ వల్ల ఫెవికల్ పడినా కూడా మీరు కాటన్ క్లాత్ అనేది పక్కన పెట్టుకోండి. ఆ కాటన్ క్లాత్తో మనము రబ్ చేయొచ్చు. లేదా మన దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ బడ్స్ అనేది తీసుకునేసి వాటిని మాత్రమే ఎక్కువగా ఉండే ఆ ఫెవిక్రిల్ గమ్మును మాత్రమే మనము రబ్ చేసి నీట్గా తుడిచేయచ్చండి. ఈ విధంగా ఫ్లవర్ లాగా మనము 4 ఫ్లవర్స్ మనం 4 పార్ట్స్ లాగా పెట్టాం కదండి. మిడిల్లో మనము ఈ ఫ్లవర్కు మధ్యలో లైన్ లాగా బ్యాంగిల్కి మధ్యలో లైన్ లాగా ఫెవిక్రిల్ గమ్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత రెక్టాంగిల్ కుందన్స్ అనేది స్ట్రైట్గా మనము స్టిక్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మీకు ఈ విధంగా 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మీకు ఏ డిజైన్స్ ఈజీగా వేసుకోవచ్చు. అదేవిధంగా 1 కట్ 2 కట్ 4 కట్ 6 కట్ బ్యాంగిల్స్ అనేది మనము థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా చేసుకునేది మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూసి ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోండి. కుందన్స్ అనేది మనకు ఎప్పుడు కానీ వెంటనే ఆరవండి. మరొక టిప్ అండి, ఇలాగ మనం కుందన్స్ అనేది మనం ఫెవికల్ అప్లై చేసి స్టిక్ చేస్తున్నాం కనుక ఒక 20 మినిట్స్ అన్నా ఆరితే మనకు నీట్గా మనం వేసుకునేట్లుగా ఉంటాయండి. దానిపైన వాటర్ పడినా కూడా అవి కుందన్స్ అనేది ఊడిపోవు. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటము మర్చిపోకండి. మన ఛానల్ను ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.